హాయ్ అండి అందరికీ. రీసెంట్గా అయితే మేము బుక్స్ తీసుకున్నామండి రోహి కోసం. తను ఇప్పుడు ప్లే గ్రూప్ నుంచి నర్సరీకి వెళ్తుంది అనమాట. సో తనకి ఏబిసిడి అన్నీ కూడా ట్రేసింగ్ అవి బాగా వస్తాయి అనేసి ఈ బుక్స్ అయితే మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం అనమాట. ఈ క్వాలిటీ అంతా కూడా చాలా బాగున్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇదైతే సెట్ ఆఫ్ 4 బుక్స్ అండి. అంటే క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అండ్ స్మాల్ ఆల్ఫాబెట్స్ ట్రేసింగ్, ఇంకా నార్మల్ లైన్స్, ప్యాటర్న్స్ అనమాట. ప్యాటర్న్స్ ఉంటాయి నెంబర్ బుక్ అనమాట. 4 బుక్స్ ఉంటాయి ఇందులో అయితే. అండ్ బుక్స్ అయితే చాలా బాగున్నాయండి. అంటే పిల్లలకి యూజువల్గా నార్మల్గా ఉంటే బాగా నచ్చవు కదా. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్రియేటివ్ అని తగ్గట్టు కలర్ఫుల్గా అలాగా డిజైన్ చేశారనమాట. అండ్ లోపలైతే ఇక్కడ మీరు చూడాలనుకుంటే పేరెంట్స్ గైడ్ కూడా ఉంది. వాళ్ళకి ఎలా నేర్పించాలి, ఎలా చేయాలి అంతా కూడా వాళ్ళు ఎలా గైడెన్స్ అది బాగా ఇచ్చారు అందులోని. అండ్ లోపలది కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట బుక్స్ చూడగానే అవి దాని దగ్గరికి వెళ్ళాలి అనేసి. అండ్ ప్యాటర్న్స్ బుక్లో కూడా స్ట్రైట్ ప్యాటర్న్ అండ్ చూసారు ఇక్కడ కర్వ్ ప్యాటర్న్, యూ షేప్ ప్యాటర్న్, వీ ప్యాటర్న్, చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. అందులో షేప్స్ కూడా ఉన్నాయి కలర్ఫుల్గా అనమాట. చాలా బాగున్నాయి బుక్స్ అయితే. టోటల్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట. వాళ్ళు ఇప్పుడే బేసిక్గా నేర్చుకుని ఉంటారు కాబట్టి పెన్సిల్తో అది కూడా స్ట్రోకింగ్స్ అవి కూడా వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. ఇంకోటి ఆల్రెడీ రూహి అయితే స్టార్ట్ చేస్తుంది మొత్తం స్ట్రైట్ లైన్స్, స్లైపింగ్ లైన్స్ అవి కూడాను. అండ్ ఆల్ఫాబెట్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో అయితే ముందు డైరెక్ట్గా ఏబిసిలు చెప్పారు, కానీ ఈ రోజుల్లో అయితే అందరూ కూడా ముందు స్ట్రోక్స్ చెప్తున్నారు కానీ స్లాంటింగ్ లైన్ అని, స్లీపింగ్ లైన్ అని. సో అలాగే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. రూహికి అయితే ముందు నుంచి స్క్రిబ్లింగ్ అయితే అలవాటు చేశానండి. సో తనకి ఫింగర్ గ్రిప్ అది పెన్సిల్ పట్టుకోవడానికి బాగానే వచ్చింది, ఫాస్ట్గానే వచ్చిందనమాట. సో తను ఈజీగానే ఇప్పుడు అన్నీ రాయడానికి ట్రై చేస్తుంది. బేసిక్గా ఏంటంటే సమ్మర్లోనే పిల్లలకి ఎంగేజింగ్గా ఉండడానికి బాగా యూజ్ అవుతాయండి ఈ టైంలోని. సో అలా మేము తీసుకున్నాం అనమాట. అండ్ మాకు కూడా ఇది రీజనబుల్ రేట్లో వచ్చిందండి, పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. వాళ్ళకి కూడా సరదా టైంపాస్ కింద అవుద్ది. అండ్ ఇక్కడైతే 48 స్కెచ్ పెన్స్ అనమాట. ఇవి అన్నీ కూడా ఇది ఒక సెట్లా వచ్చింది ఆ పౌచ్తో పాటు. అండ్ ఏంటంటే ఒకవైపు ఏమో థిక్గా, ఇంకోవైపు థిన్గా ఉంటుంది అనమాట నిబ్స్. వాళ్ళకి డ్రాయింగ్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ వెనకాల కూడా నెంబర్ ఇచ్చారనమాట, దాన్ని బట్టి కలరింగ్ నెంబర్ ఉంటుంది. అండ్ రూహి అయితే ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంది అనమాట. కొత్తగా వచ్చాయని బుక్స్ సరదాగా తనకు కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో తను ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంది. అంటే వాళ్ళకి అంటే రోజు రాస్తారని కాకపోతే జస్ట్ వాళ్ళకి అప్పుడప్పుడైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది రాయడానికి అని చెప్పేసి అది తీసుకున్నాం అనమాట మేమైతే. అండ్ ఆల్రెడీ రూహికి అయితే స్కూల్లో అలవాటు ఉంది కాబట్టి ఆ ప్యాటర్న్ బుక్ అంతా కూడా ఇక్కడ కూడా తను పర్వాలేదు, అలవాటు అయింది, పర్వాలేదు బాగానే చేసుకుంటుంది అన్నీనా. అండ్ ఇక్కడైతే ఇంకో బుక్ అండి. ఇదైతే మ్యాచింగ్ బుక్ అనమాట. పైన స్టిక్కర్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకెళ్ళి మ్యాచ్ చేయాలి. అలాగే ఒక్కొక్క పేజ్ అనమాట, ఒక 5 పేజ్ ఉంటాయి. ఒక్కొక్క పేజ్లో 10 ఉంటాయి అనమాట. అలా వెహికల్స్ చాలా టైప్స్ ఉంటాయి. చూసారు కదండి, కలర్స్ అండ్ యానిమల్స్, పెట్స్ కానీ లేకపోతే నార్మల్గా హౌస్ హోల్డ్లో ఏముంటాయి, వాషింగ్ మిషన్ అలాంటివి కానీ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులోని. అంటే కొద్దిగా అన్నీ మిక్స్ ఆఫ్ చేసి పెట్టారనమాట. నాకైతే క్వాలిటీ పరంగా కూడా బాగానే అనిపించిందండి, కొంచెం మిక్స్ ఆఫ్ అన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడైతే బాడీ పార్ట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ది అది కూడా ఫోటో స్టిక్ చేసేలాగా అలా కూడా పెట్టారనమాట. ఇదైతే బాగుంది. నెంబర్స్ చూస్తారా, నెంబర్స్ హౌస్ హోల్డ్లో అవి ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ. కాకపోతే ఇందులో ఏంటంటే స్టిక్కర్స్ అవి కొంచెం మిస్ అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. మా దగ్గర ర్యాంక్ అయినప్పుడు మరోహి అయితే ఒక్కొక్కసారి విసిరేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి ఆ స్టిక్కర్స్ అవి కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము రోహికి 10 బుక్స్ కొన్నాను, సెట్ ఆఫ్ 10 బుక్స్ అనమాట అవి. అనే డ్రాయింగ్ బుక్స్, నార్మల్ హెల్పర్స్ కానీ లేకపోతే ఫిషెస్ కానీ డైనో చూసారా, ఇలా యానిమల్స్, ఫ్లవర్స్ అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. నార్మల్గా డైలీ చూసేవే సింపుల్గా ఉన్నాయి. జస్ట్ ఆ కలర్ చూసాడు వేసాడమే. పిల్లలకి కూడా కొంచెం దాన్ని బట్టి వాళ్ళకి రోజ్ రెడ్ కలర్ అని ఇలాగా తెలుస్తుంది కదండి. సో అలా వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తూ ఉంటుంది. రోహిత్ కొంచెం తనకి ఇగోండి ఇలాగా డ్రాయింగ్స్ వదిలేస్తుంది అనమాట. పేపర్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. ప్రైస్ అయితే పర్వాలేదండి, బాగానే ఉంది. ఇక వచ్చేసరి ఆల్ఫాబెట్స్ అయితే ఇక చూసారు కదండి. A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ లాగా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. సో దట్ వాళ్ళకు కూడా పిక్చర్ బట్టి వాళ్ళకు కూడా కలరింగ్ అనేది తెలుస్తుంది ఏంటి ఏది అన్నది. ఇవన్నీ ఇలా మొత్తం అన్నింటిలో ఉన్నాయన్నమాట. అండ్ రూహి అయితే అన్నీ ఇప్పుడెప్పుడే నేర్చుకుంటుంది అనమాట. కలరింగ్ కానీ ఆ పిక్చర్ చూసి చెప్పడం కానీ ఇప్పుడెప్పుడే నేర్చుకుంటుంది. సో తనకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. రూహి అయితే ఇప్పుడే అన్ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. రికగ్నైజ్ చేసి ఆ పేరు అవి చెప్తుంది, ఇప్పుడే లైట్ చెప్తుంది. సో తనకు కూడా ఇంక చూసినంటే తనకు కూడా చెప్పడం అలవాటు అవుతూ ఉంటుంది. టాడ్లర్ మామ్స్కి అయితే ఈ వీడియో యూజ్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.